నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన గృహం బక్కాలో ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను. అందులో స్పష్టమైన సూచనలున్నాయి. మఖామే ఇబ్రాహీం ఉన్నది. ఇబ్రాహీం నిలబడిన స్థలం. అందులోకి ప్రవేశించిన వాడు రక్షణ పొందుతాడు. అక్కడికి వెళ్లే స్తోమత గలవారికి ఆ యాత్ర హజ్ చేయటాన్ని అల్లాహ్ విధిగా చేశాడు. మరెవరైనా ఈ ఆజ్ఞను శిరసావహించడానికి నిరాకరిస్తే అల్లాహ్కు సమస్త లోకవాసుల అవసరం ఎంతమాత్రం లేదు. మేము ఈ గృహాన్ని మానవులందరి పుణ్యక్షేత్రంగానూ శాంతి నిలయంగానూ చేశాము. మీరు ఇబ్రాహీము నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి. నా గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కోసం, అక్కడ ఏతేకాఫ్ పాటించేవారి కోసం, రుకు సజ్దాలు చేసేవారి కోసం మీరు దానిని పరిశుద్ధంగా ఉంచాలి అని ఇబ్రాహీము, ఇస్మాయిలు నుంచి మేము వాగ్దానం తీసుకున్నాము. నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్ చిహ్నాలలోనివి కనుక కాబా గృహాన్ని హజ్ ఉమ్రహ్లు చేసేవారు వాటి మధ్య ప్రదక్షిణ చేస్తే అందులో ఏమాత్రం తప్పులేదు. స్వచ్ఛందంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్ ఆదరించేవాడు, తెలుసుకునేవాడు. హజ్ ఉమ్రహ్లను అల్లాహ్ కొరకు పూర్తి చెయ్యండి. ఒకవేళ మీరు నిలువరించబడితే మీరు ఇవ్వగలిగిన కుర్బానీని ఇచ్చివేయండి. మీరు ఇచ్చే కుర్బానీ స్థలానికి చేరనంత వరకు శిరోముండనం చేయించుకోకండి. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు లేదా తలలో బాధ ఉన్నవారు దీనికి పరిహారంగా ఉపవాసం ఉండటమో, దానధర్మాలు చెయ్యటమో, కుర్బానీ ఇవ్వటమో చేయాలి. మరి ఆ తరువాత ప్రశాంతతను పొంది ఉన్న స్థితిలో మీలో ఎవరైనా ఉమ్రహ్ మొదలుకుని హజ్ వరకు సంకల్పం బోని ప్రయోజనం పొందినట్లయితే వారు తమ వద్దనున్న కుర్బానీని ఇచ్చివేయాలి. కుర్బానీని ఇవ్వలేని వారు హజ్ దినాలలో 3 రోజులు ఉపవాసం పాటించాలి. హజ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత 7 రోజులు ఉపవాసం ఉండాలి. ఈ విధంగా మొత్తం 10 ఉపవాసాలవుతాయి. మజీదే హరాంకు సమీపంలో ఉండని వారికి మాత్రమే ఈ ఆదేశం వర్తిస్తుంది. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడన్న సంగతిని తెలుసుకోండి. హజ్ మాసాలు నిర్ధారితమై ఉన్నాయి కనుక ఈ నిర్ణీత మాసాలలో హజ్ను తన కొరకు విధించుకున్న వ్యక్తి హజ్ దినాలలో కామక్రీడలకు, పాపకార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు ఏ సత్కార్యం చేసినా దాని గురించి అల్లాహ్కు తెలుసు. ప్రయాణ సామగ్రిని వెంట తీసుకెళ్ళండి. అయితే అన్నింటికంటే అత్యుత్తమ సామగ్రి దైవభీతి కనుక ఓ బుద్ధిమంతులారా, నాకు భయపడుతూ ఉండండి. మీరు గనక మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషిస్తే అందులో తప్పేమీ లేదు. మీరు అరఫాత్ నుండి తిరిగి వస్తున్నప్పుడు మష్ అరే హరాం వద్ద దైవనామాన్ని స్మరించండి. ఆయన సూచించిన విధంగానే ఆయన నామస్మరణ చేయండి. ఇంతకు మునుపైతే మీరు దారి తప్పి ఉన్నారు. తరువాత మీరు ప్రజలందరూ మరలే చోటు నుంచే మరలండి. క్షమాపణకై అల్లాహ్ను వేడుకుంటూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. హజ్ క్రియలన్నింటినీ నిర్వర్తించిన తరువాత అల్లాహ్ను ధ్యానించండి. మీ తాత ముత్తాతలను జ్ఞాపకం చేసుకున్నట్లే ఇంకా అంతకంటే అధికంగానే అల్లాహ్ను జ్ఞాపకం చేయండి. ఓ ప్రభువు, మాకు ప్రపంచంలోనే ప్రసాదించు అని ప్రార్థించేవారు కూడా ప్రజల్లో కొందరున్నారు. అటువంటి వారికి పరలోకంలో ఏ భాగమూ లభించదు. గణించదగిన ఆ దినాలలో అల్లాహ్ను స్మరించండి. 2 దినాలలోనే ఇక్కడి నుంచి తిరిగి వెళ్లేందుకు ఎవరైనా తొందరపాటు కనబరిచినా తప్పులేదు. వెనక ఉండిపోయిన వారు కూడా నిందార్హులు కారు. ఇది భయభక్తులు గల వారికై ఉద్దేశించినది. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. మీరంతా ఆయన వైపుకే సమీకరించబడతారన్న యథార్థాన్ని బాగా తెలుసుకోండి.